హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికి నమస్తే అండి. ఇక్కడ చూస్తున్న హౌస్ అయితే మీకు చాలా చక్కగా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి మనకు చుట్టుపక్కల హౌసెస్ మధ్యలో అదేవిధంగా రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుందండి. ఈ హౌసెస్ మాత్రం చాలా స్పేస్గా అదేవిధంగా అన్ని రకాలుగా మంచి వెంటిలేషన్ కలిగి చుట్టుపక్కల హౌస్ మధ్యలో అదేవిధంగా మీకు ఇక్కడ మెయిన్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా సింపుల్గా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక రైట్ సైడ్ అయితే మనకు మెట్లు అయితే ఉంటున్నాయండి. ఆ మెట్ల పైన కూడా ఎవరికైనా సరే వర్షం పడి వర్షపు నీళ్ళు కిందికి దిగకుండా అదేవిధంగా గోడలు కూడా గలీజ్ కాకుండా అయితే ఒక రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెట్ల పక్కనే కామన్ వాష్రూమ్ అండి. ఎవరైనా సరే విజిటింగ్కి వచ్చిన వాళ్ళకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి టైల్స్తో అదేవిధంగా యూపీవీసీతో చాలా చక్కగా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. అదేవిధంగా వెంటిలేషన్ కొరకు కాంపౌండ్ వాల్ కూడా వదలడం అదేవిధంగా వాషింగ్ ఏరియా కూడా సపరేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళినట్టయితే మెయిన్ అయితే ఒక సేఫ్టీ గేట్తో అదేవిధంగా పాలిష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఒక డబల్ డోర్ కలిగి ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు స్లైడ్ డోర్స్ అదేవిధంగా హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ మాత్రం చాలా పెద్దగా స్పేస్గా అయితే ఉంటుందండి. ఈ యొక్క ఇల్లు అయితే ఉత్తరం ఫేస్ అయితే ఉంటుందండి. ఈ ఇల్లు మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే చాలా చక్కగా అదేవిధంగా మంచి స్పేస్ కలిగి అదేవిధంగా ఒక మంచి కలర్ డిజైన్స్తో కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఇల్లు అండి. ఇది డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఇల్లు. ఈ ఇల్లు లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి కలర్ కాంబినేషన్తో అదేవిధంగా మంచి పిఓపి డిజైన్తో కూడా మనకి అట్రాక్టివ్గా ఉంటుందండి. కిచెన్ కూడా మనకు కిచెన్ చూసుకున్నట్లయితే షెల్ఫ్స్తో అదేవిధంగా పూజ గదికి 100% వాస్తు ప్రకారం అయితే ఇల్లు కట్టడం జరిగిందండి. ఇది డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడైతే మనకు బెడ్రూమ్ డోర్ చూసుకున్నట్లయితే రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఒక వాల్కి మాత్రం డిఫరెంట్ టెక్స్చర్ డిజైన్తో కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. మీకైతే ఒక మంచి ఇల్లు కావాలి, అదే మధ్యతరగతి వాళ్ళకు ఒక మినిమం బడ్జెట్లో ఇల్లు కావాలి, అదేవిధంగా పెద్ద ఫ్యామిలీకి అయితే ఇల్లు పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఈ ఇంటికి బోరు, సంపు అదేవిధంగా అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. ఈ ఇంటికి బోరు, సంపు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా సరే కబోర్డ్స్ చేసుకోవాలనుకుంటే కూడా కబోర్డ్స్ చేసుకొని కూడా మీరు ఇంట్లోకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలా పెద్దగా అయితే ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది. ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక రెడీమేడ్ డోర్ అదేవిధంగా ఒక సింగిల్ వాల్ డిజైన్తో చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఈ ఇంటి డీటెయిల్స్ వెళ్ళినట్లయితే మనకు ఈ ఇంటి సైజు వచ్చేసి మంచి సైజు అయితే ఉంటుందండి. ఈ ఇంటి సైజు 22x50 అండి. 22x50. ఈ ఇల్లు మనకు 2.5 సెంట్స్ నార్త్ ఫేస్ అయితే లొకేటెడ్ అయి ఉంటుందండి. నార్త్ ఫేస్ అయితే ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్లూరు నుంచి ముందుకు వచ్చినట్టయితే మనకు దామోదర్ ఆయిల్ మిల్లు అదేవిధంగా ముజఫర్ నగర్కి ఆపోజిట్ అయితే ఉంటుందండి. శ్రీనివాస నగర్లో అయితే ఉంటుందండి. ఈ ఇల్లు మనకు ఓనర్ గారు ఇంటి ప్రైస్ వచ్చేసి మనకు 60 lakhs అయితే చెప్తున్నారండి. ఓనర్ గారు 60 lakhs అయితే చెప్తున్నారండి. మీరు టౌన్లో ఎక్కడైనా చూసుకున్నట్లయితే మనకి అన్ని రకాలుగా ఒక పెద్ద ఇల్లు 60 లక్షల్లో కావాలనుకుంటే ఇక్కడ మాత్రమే ఉన్నాయండి. మీరు చుట్టూ ఎక్కడ వెళ్ళినా కూడా మనకి 70-80 lakhs అయితే చెప్తున్నారండి. మీకు అన్ని రకాలుగా అదేవిధంగా మంచి కాంబినేషన్తో ఇల్లు అయితే ఉంటుందండి. ఎవరికైనా కావాలనుకుంటే
మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాల్ మీ.